Jasprit Bumrah ji, I am your biggest fan. I love football and ఒక కంటెస్టెంట్ పేరు ప్రణయ్. ఆ ఎపిసోడ్ షూట్ అయ్యే లోపు నేను 4 సార్లు మర్చిపోయాను పేరు. దట్స్ మీ అండ్ షేర్ నాట్ సారీ బిఫోర్ ఎవ్రీ ఫ్యామిలీ ఫంక్షన్. బాబు ఈ ఇంటికి వెళ్ళాలి. వెళ్ళండి. ఇలా అందరికి చెప్పుకుంటూ పోతే ఎప్పటికి వెళ్తారు? Hello friends, welcome back to my YouTube channel. This is another meme reaction, meme mixture, whatever it is. No, it's not whatever, it's meme mixture. మన ఛానల్లో దాన్ని అలాగే పిలుస్తాం కదా. I'm back with some ఏముంది మీమ్సే. ఎందుకులే నీకు ఏస్ పట్టుకో. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ఇట్. లెట్స్ స్టార్ట్ ద స్టఫ్ దట్ వీ హ్యావ్ ఫర్ దిస్ వీక్. ఓకే, దట్స్ మీ అండ్ షేర్ నాట్ సారీ బిఫోర్ ఎవ్రీ ఫ్యామిలీ ఫంక్షన్. సార్ మగవాడు సార్. అవును, నేను మగాడే, ఆయన మగాడే, ఇందులో తప్పే ఉంది. ఎస్, ఇద్దరు బ్రదర్లు ఒకే ఇంట్లో ఉంటే అదే అడ్వాంటేజ్ యాక్చువల్లీ. కుర్తాలు మిగతా బట్టలన్నీ ఎవరి వాళ్ళు వేసుకుంటాం, కానీ ట్రెడిషనల్ వేర్ వచ్చేసరికి మా దగ్గర లేవనుకోండి. ఇంకొక అన్న ఉన్నాడు, ఆయన దగ్గర ఉంటుంది స్టఫ్. ఆయన యాక్టర్ కాబట్టి ఆయన దగ్గర ఉండాలి. సో ఆయన దగ్గర నుంచి అప్పు తీసుకుంటాం. సో ఫోటోలు దిగుతాం, కింద డ్రెస్ కర్టసీ కూడా ఇస్తాం, బికాస్ వీ హ్యావ్ కర్టసీ. అవును, ప్రొడ్యూసర్స్ వర్సెస్ ఎగ్జిబిటర్స్ మీద వీడియో ఏమైంది? షెల్వ్ అయిపోయింది వీడియో, బికాజ్ గొడవలు అయ్యి అయిపోయింది కదా. తమిళనాడు నుంచి వచ్చిన ఫ్యాన్ సుధీర్ రియాక్షన్. సార్ హాయ్ వణకం. తమిళనాడా? వేరేగా ఒసూరు. మీ మీటింగ్ మై ఫ్రెండ్స్ డ్యూరింగ్ ద అన్ప్రొఫెషనల్ షో. మొన్న ఎవరో ఒక అబ్బాయి వైజాగ్ నుంచి వచ్చాడు, సేమ్ రియాక్షన్. వైజాగ్ అంటే నేను సుధీర్ కంపారిజన్ కాదు, అక్కడ సేమ్ ఎక్స్ప్రెషన్, సేమ్ రియాక్షన్. Virat Kohli, the fire, and Jasprit Bumrah. Jasprit Bumrah ji, I am your biggest fan. I love football and आप football को इतने आगे बढ़ा रहे हो. Love you sir. బ్రో, ఐ కంప్లీట్లీ రిలేట్ టు రామ్ చరణ్, కంప్లీట్లీ. మొన్న అన్ప్రొఫెషనల్ షోకి ఒక కంటెస్టెంట్ పేరు ప్రణయ్. ఆ ఎపిసోడ్ షూట్ అయ్యే లోపు నేను 4 సార్లు మర్చిపోయాను పేరు. 4 సార్లు. ఇటు నా పేరే, తన పేరు కూడా, అదేం కొత్త పేరేం కాదు. అలా ఉంటుంది. ఐ అండర్స్టాండ్. అయ్యో, జస్ప్రీత్ మెస్సీ, క్రిస్టియానో బుమ్రా, క్రాస్ ఓవర్ అథ్లీట్. ఓ, ఇట్ ఈస్ యాక్చువల్లీ గుడ్ ప్రమోషన్ మ్యాన్, క్రాస్ ఓవర్ అథ్లీట్. రామ్ చరణ్ బూమ్రా అని ఫుట్బాల్ అన్నాడు. సో ఇట్స్ నైస్. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ హీరో వల్ల కుటుంబ కమెడియన్ చంపేయడం. బాబు ఈ ఇంటికి వెళ్ళాలి. వెళ్ళండి. ఇలా అందరికి చెప్పుకుంటూ పోతే ఎప్పటికి వెళ్తారు? మై ఫస్ట్ డే ఇన్ హైదరాబాద్ కమింగ్ ఫ్రమ్ కాకినాడ. దట్స్ అడిషస్ ఫస్ట్ ఫిలిం కర్మ. పోయాడా? లేదు, పోసాడంట. అమ్మా, అసలు వాషన్తో ఏదైనా రీల్ స్టార్ట్ అయిందంటే దాన్ని అస్సలు మిస్ కొట్టకూడదు. ఇట్ ఈస్ ఆల్రెడీ అ బ్యాంగర్. He lost his memory on a memory foam. Brands, if you are watching, this is Pranay. గుడ్. ఎల్కేజీలో పడండి. మిస్ అయినాయండి, చూస్తే మిస్ అయింది నాది. This meme should be officially registered for Punjab Kings in 2026 IPL. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ತುಂಬಾ ಕಷ್ಟಪಟ್ಟು ಈ ಸಿನಿಮಾ చేసాము. ప్లీజ్ వాచ్ ఇట్. కన్నడ ఇప్పుడు స్వల్ప, నెక్స్ట్ టైం జాదా. క్యూటీ రామ్ చరణ్.
అండ్ దిస్ ఈజ్ అగైన్ రిలేటబుల్. రామ్ చరణ్, నాకు ఏ హీరోకి అంత రిలేట్ అవ్వలేదేమో, నేను రామ్ చరణ్ కోతున్నాను. నేను వెరీ వెరీ రిలేటబుల్. ద ఫస్ట్ బైట్ ఆఫ్ షుగర్ ఆఫ్టర్ 1 hour ఆఫ్ డేట్. ఎవడరా సీక్రెట్గా వీడియోలు తెస్తారండి అవి? హూ ఇస్ దట్? ఏరా ఎక్సైటింగ్ గా ఉందా? నాకు బేసికల్లీ ఎలా ఉంటుందో చెప్తాను చూడండి. షుగర్ ఆపేద్దాం అనుకుంటాను, ఆ రోజు స్ట్రెస్ వచ్చేస్తుంది, షుగర్ ఆపేస్తున్నాను ఇప్పుడు, వాట్ ఈస్ దిస్ అనే స్ట్రెస్లో అర్జెంట్గా షుగర్ తినాలనిపిస్తుంది. నీకు జుట్టు ఎందుకు రాలిపోతుందో తెలుసా? టెన్షన్ వల్ల. టెన్షన్ దేనికి? జుట్టు రాలిపోతుంది కాబట్టి. ఆర్డర్ చేశాక ఏ మ్యూజిక్ వేసారో నాకు బిల్ అర్థమైపోయింది. ఓకే, ఒక సమోసా ఆర్డర్ ఇచ్చాం అనుకున్నాం, 150 రూపాయలు ఉంటుంది కదా. సమోసా తయారు చేయడానికి ఒక 5-6 రూపాయలు 10 రూపాయలు వేసుకొని పోను. ఓకే, ఇప్పుడు వాళ్ళు కరెంటు బిల్లు ఖర్చు, ఆ ఖర్చు, ఈ ఖర్చు ఎంతో, ఆ ఖర్చులన్నీ కలుపుకొని 50 రూపాయలు వేసుకోండి. మిగతా 100 రూపాయలు దేనికో తెలుసా? ఆ మ్యూజిక్కి. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. ఓకే, మా కమ్యూనిటీలో చిన్న పాప ఎంత క్యూట్ ఉందో, నన్ను చూసి నవ్వింది కూడా. ఈజ్ ఇట్ ఎ సైన్ దట్ ఐ షుడ్ గివ్ బర్త్ టు? ఇదేం క్యాస్ట్ పిచ్ మ్యామ్, చిన్నపిల్లల క్యాస్ట్లు కమ్యూనిటీలు ఏంటి? చంపలు పగలకూడదు. ఆ కమ్యూనిటీ అంటే అపార్ట్మెంట్ కమ్యూనిటీ. వాట్ ద ఫక్ ఏంటి, ఒక క్యాస్ట్ వాళ్ళంతా అపార్ట్మెంట్ కట్టుకున్నారా బయట వాళ్ళు రాకుండా? యాక్చువల్లీ అలాంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. దాన్ని ఏమంటారా దాన్ని ఏమంటారా, ఇలా ఒకళ్ళందరూ కట్టుకుంటారు కమ్యూనిటీ అపార్ట్మెంట్స్. కదా గ్రూప్ హౌసెస్. ఎస్, దాని గ్రూప్ హౌస్ అంటారు, కమ్యూనిటీ వేరు. రే ఆవిడ చెప్తుంది ఏంటి, ఇంకేం చేయలేము. ఆవిడ కంబ్యాక్ కూడా లేదు, ఈ ప్రొఫైల్కి కంబ్యాక్ లేదు. ఇంకేమంటుంది ఆవిడ తర్వాత? సరే పడుకో, ఏముందిలే ఇంకా. నా బాయ్ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ ఇంకా గర్ల్ ఫ్రెండ్ మా ఇంటికి వస్తున్నారు, ఏం చేయాలి? నా బాయ్ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ ఇంటికి వస్తున్నారు, ఏం చేయాలి? ఇందిరమ్మ చీరలు పెట్టవాలి ఇద్దరికి కలిపి, బొద్దింక మొహందాన. నా బాయ్ మీ ఆఫ్టర్ బయింగ్ ఎ మిర్రర్ ఫ్రమ్ చోర్ బజార్. ఎలా రాది? ఒక్క నిమిషం, ఆ రీల్ నేను ఇప్పుడు ఎందుకు చూశాను? మీరు కూడా చూస్తారు, కరెక్ట్గా నైట్ పడుకునే ముందు పెట్టగానే వస్తాయి అన్నీ. ఈ ఫుడ్ ASMR వీడియోలు అంతా దాన్ని ఏమంటారు, ఎడిక్టివ్ వీడియోలు ఇంకోటి ఉండవు. ఎందుకు చూస్తున్నాము అసలు? అన్నెసెసరీ. ఏమైనా కానీరా, ఈ మందు కొట్టడం అన్నది భయంకరమైన అలవాటురా, అస్సలు ఎంకరేజ్ చేయకూడదు. సో దట్స్ ద వీడియో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ హియర్. లెట్స్ కీప్ కమింగ్, ఇంకా కొత్త మీమ్స్తో రావడానికి ట్రై చేస్తా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ హియర్. అండ్ ఆల్సో డిస్క్రిప్షన్లో నా అన్ప్రొఫెషనల్ షో లింక్స్ ఉంటాయి, ఇంకా మీరు చూడకపోతే గో చెక్ దమ్ అవుట్. దట్స్ ఇట్. ఇంకా కొత్త ఎడిట్లో ఉన్నాయి, అవి కూడా వస్తాయి. సో థ్యాంక్ యూ, గుడ్ నైట్.